రైట్. మరి ఏదైతే ఏపీలోని నకిలీ మద్యము లిక్కర్ స్కామ్‌కి సంబంధించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఆరోపణ ఉందో, దీనికి సంబంధించి వైసీపీ నేత జోగి రమేష్‌కి సంబంధించి ఏదైతే సిట్ వేశారో, సిట్ వేయకముందు అయితే మాత్రము ఆయన ఒక రకమైన డ్రామాని ప్లే చేసినట్లుగా కనిపించిందని చెప్పేసి అయితే మాత్రము అధికార పార్టీ నుంచి కొందరు నేతలు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి పార్టీకి సంబంధించి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన తను ఎలాంటి ఆరోపిస్తోంది, ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఏదో రకంగా ఇరికించాలని ప్రయత్నం చేస్తూ ఉంది, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు, దుమ్మెత్తి పోస్తూ ఉంది, మాకు సంబంధం లేదు అసలు అని చెప్పేసి పాపాను కొట్టుకుపోతారు, మీకు కుటుంబం ఉంది, మీరు నరకం చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు అంటూ కూడా జోగి రమేష్ గారు తాజాగాను దుర్గా అమ్మవారి గుడి దగ్గర కూడాను చేతిలోనే ఒక హారతి కర్పూరం వెలిగించి దాన్ని తిప్పారు. అదేమో తిప్పంగానే ఆరిపోయింది. సో ఇవన్నీ కూడా చూసాము దీనికి సంబంధించి. సో ఆ రోజే అర్థమైంది, అమ్మవారి దగ్గర కర్పూరం వెలిగించినప్పుడే ఏదైతే వెలిగించగానే ఆరిపోయిందో చేతిలో ఏదో పెట్టుకొని వెలిగించారు. మరి అది ఆరిపోయిందని అంటే అమ్మవారి వెంటనే నిజస్వరూపం ఏంటన్నది చూపించేసింది. ఖచ్చితంగా జోగి దొరికిపోతాడని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో, మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిట్కి సంబంధించి ఇప్పుడు జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ అరెస్ట్లోన ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారు, ఈ అరెస్టు నేపథ్యంలో కూడాను ఒక రేంజ్లోన బీభత్సమైన హైడ్రామా అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి అరెస్టు చేసినప్పుడు జోగి రమేష్ ఆయన చెప్పడం జరిగింది, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు అసలు గుర్తే లేదు, నాకు మైండ్ సరిగా పనిచేయడం లేదు అన్నట్టుగా అక్కడ ఒక విచక్షణారహితమైన ప్రవర్తన అయితే సిట్టు విచారణ చేస్తున్న టైంలోనైతే కనిపించింది. మరి ఈ నకిలీ మద్యం కేసుకి సంబంధించిన జోగి రమేష్ ఇచ్చిన సిట్ అయితే మాత్రము నిందితుడిగా పేర్కొంటూ ఉంది వాళ్ళు ఇచ్చిన విషయంలోనే. సో వారికి ఇచ్చిన సమాధానాలకి సంబంధించి అరెస్టు అనంతరము విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్లోని దాదాపు రాత్రి 11 గంటల సమయంలోన జోగి అలాగే ఆయన సోదరుడు రామును కూడా సిట్టు పోలీసులు అయితే వేరువేరుగా విచారించిన నేపథ్యం మనకు కనిపించింది. సో అరెస్టు సమయంలోనైతే మాత్రము పెద్దగా సవాల్ చేస్తూ దీనికి సంబంధించి చంద్రబాబు ఇంటికి వెళ్ళానన్న నేపథ్యంలోనే ఆ కక్ష సాధింపు చర్యగా నా మీదిలాగా ఇటువంటి అరెస్టులకి నా పురుగొల్పుతున్నారు, నా మీద ఇలా అరెస్టు చేయించారు, చంద్రబాబు ఇంటి మీదకి నేను వెళ్ళినందుకే కదా ఇదంతా చేస్తున్నారు, అధికారంలో ఉన్నందుకు మీరు మీ అధికారాన్ని చూపించుకుంటున్నారు అని చెప్పేసి అయితే మాత్రం ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించాము. అలాగే అక్కడ పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది అని చెప్పేసి నేతలు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణలోని ఆయనగానే కొన్ని విషయాల్ని వెల్లడించిన ఉన్న ఉక్రోషంలోని ఆక్రోషంలోని ఆపుకోలేక ఆయన అనేక విషయాల్ని ఆ టైంలోనే బయటకైతే మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం అడిగినా కూడాను, లోపల సిట్ ఏది ప్రశ్నించినా కూడాను నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు, ఈ మూడింటిని మాత్రము ఒక మంత్రం లాగా జపించారు అని చెప్పేసి అయితే బయటకు వచ్చింది. మరి దీనికి సంబంధించి ఆయన ఎటువంటి విషయాల్ని కూడా వెల్లడించే ప్రయత్నం చేయనప్పటికీ కూడాను విషయాల్ని ఎలా రప్పించాలి అనే ప్రయత్నం అయితే అధికారులకు అయితే తెలుసు ఎలా రప్పించాలి అన్నది. సో దీనికి సంబంధించి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని మీరు అడుగుతున్నవేమీ నాకు తెలియదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు ఇంటికి వెళ్ళిన నేపథ్యంలోనే నన్ను ఇలా మీరు అరెస్ట్ చేయించారు అని చెప్పేసి కూడా ఇలా ఇరికించారు నన్నని అనడం జరిగింది. మరి నా కుమారుణ్ణి కూడాను అగ్రిగోల్డ్ భూముల కేసులో నాకు కక్షపూరితంగా ఇరికించారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే నా కుమారుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి రాగానే ఇంకా నా కొడుకు స్థిరపడలేదు, ఎలాంటి స్థిరత్వం ఇంకా లేదు, ఏదైనా నా స్థాయిలో ఇంకా ఎదగడానికి ఇంకా పునాదులు వేస్తూ ఉన్నాను ఇప్పుడే నేను, మరి ఆ పునాదిని అంతా కూడా మీరు కూల్ చేసే ప్రయత్నం చేశారు, మరి వచ్చి రాగానే కూడా మీరు అరెస్ట్ చేసేశారు, వచ్చి రాగానే నా కొడుకుని కూడా అమెరికా నుంచి రాగానే అరెస్ట్ చేశారు అని చెప్పేసి అయితే జోగి రమేష్ ఆరోపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆయన పదే ఇదే విషయాన్ని ఆయన వెల్లడిస్తూ ఉన్నారనమాట. సో అంటే జోగి గారు మీ కుటుంబం మీద మీ మీద ఎంత మమకారం ఉందో మరి ప్రజల విషయంలో కూడా అట్లానే ఉండాలి కదా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అందరికీ పిల్లలు ఉంటారు, అందరూ కూడా ఇలాగే ఒక స్థిరమైన ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఒక స్థిరమైన ఉద్యోగం కావాలనుకుంటారు, ఇలా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వంలోన ఆ ఫలాల్ని పొందాలి అని ప్రజలు
కూడా ఆశిస్తారు. అందుకే మిమ్మల్ని ఓటేసి ఎన్నుకుంటారు. మరి మీరు హయాంలో ఉన్న టైంలోనే మీరేమేం చేశారు? ఎలాంటి మద్యాన్ని ఎలా మీరు సరఫరా చేశారు? ఎలాంటి బీర్లను సరఫరా చేశారు? మరి ఇట్లాంటి అంశాల్లో కూడా అప్పట్లో కూడా నకిలీ మద్యానికి సంబంధించి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనే విషయము ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్న టైంలోనే వేలెత్తి చూపించినప్పుడు మీ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? మీరు కూడా సంచులు తగిలించుకొని గ్రామాలకి ప్రచారాలు చేస్తూ గెలిపించాలని చెప్పేసి మీరు ఏదైతే ఆ ప్రజల్లోకి వెళ్ళి కృషి చేశారో మరి దానికి సంబంధించిన ప్రతిఫలం మీకు రాలేదు, అయ్యో పాపం అంటూ కూడా నేతలు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు గాని, అధికారంలో ఉన్నవాళ్ళే గానియండి, ఇంకా మీతో పాటు ఉన్న ఇతర విపక్షాలు కానియండి, అలాగే ప్రజలు కూడాను మీతో ఎవరైతే బాధింపబడ్డారో ఇట్లాంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వైపు వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మీరు ఎంత నిజాల్ని కప్పేసుకోవాలి అని అనుకుని హారతి కర్పూరాలు లేదంటే అష్టోత్తరాలు ఇట్లాంటివన్నీ ఏం చేసినా కూడా నాకు ఫలించవు. నిజం నిగ్గు తేలుతుంది, నిజం నిప్పు లాంటి నిజాలు ఎప్పటికీ దాగవు అని చెప్పేసి అయితే ప్రజలు అంటూ ఉన్నారు. మరొక కోణాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇదే రీతిలోనే మీరు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీకేమనిపించలేదా? అప్పుడు చంద్రబాబుకి కుమారులు లేరా? చంద్రబాబు గారికి ఫ్యామిలీ లేదా? లేకపోతే చంద్రబాబు గారికి నాయకులు లేరా? ఆయనకి అంటూ ఒక టీం లేదా? టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి లేరా? అందులో ఎవరు నాయకులు లేరా? మరి వాళ్ళ మంత్రులకి వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా భవిష్యత్తు ఉంటుంది. సో అప్పుడు మీకు ఇవన్నీ గుర్తు రాలేదా? మరి ఆయన్ని కూడా అంత వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కూడా మీరు జైలుకు పంపించి మీరు చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో మరి ఏదైనా కూడా చేసింది వెంటనే తిరిగి వచ్చేస్తుంది కలియుగంలోన, ఎన్నో రోజులు దాగదు అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అప్పుడు కూడా మీకు అప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు, ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యే టైంకి మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా అని చెప్పేసి అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఎందుకు పదే పదే అడుగుతున్నారంటూ కూడా అధికారులపైన తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారంట మీరు. అంతేకాకుండాను అరెస్ట్ సమయంలోని డైరెక్ట్గాను మీరు అరెస్ట్ చేస్తున్న టైంలోని చాలా గొడవ చేసినట్లుగా కనిపిస్తుంది. మీకు సంబంధించిన మీ వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఈ నినాదాలతో పాటు వారందరూ కూడాను అక్కడ సంబంధించిన స్టేషన్కి సంబంధించిన అంటే అక్కడున్న ప్రవర్తన ఎట్లా ఉంది అనేది మీ పార్టీ తాలూకా వ్యక్తిత్వాన్ని, మీ పార్టీ యొక్క పరువు ప్రతిష్టల్ని కూడా చూపిస్తూ ఉంది. మరి పెద్ద ఎత్తున మీకు సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడున్న గ్లాసెస్ని, వీటిని అద్దాలని వాటిని కూడా పగలగొట్టిన పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. మరి జోగి రమేష్ గారు కూడాను పెద్ద ఎత్తున ఛాలెంజ్ చేస్తూ బయటకు వచ్చిన తర్వాత నీ అంతు చూస్తానంటూ కూడా పెద్దగా ఛాలెంజ్ చేసిన పరిస్థితులు కూడా అక్కడ కనిపించినట్లుగా చూసాము. సో ఒక రకమైన వాతావరణం అక్కడ నెలకొనుంది. సో జోగి రమేష్ని అడిగిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావు మీకు తెలుసా అని అడిగితే తెలీదు అని ఆన్సర్ చెప్పారు. ర్యాపిడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. సో మరి అతనితో కలిసి మీరు ఏమైనా వ్యాపారాలు చేశారా అని చెప్పేసి అంటే నేను ఎవరితో వ్యాపారాలు చేయలేదు అని చెప్పారు. అలాగే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగినాయి అని అంటే అలాంటివి ఏమీ జరగలేదు అని చెప్పారు. మరి మీరు చివరిసారిగా అతను ఎప్పుడు కలిశారు అని చెప్పేసి అంటే నాకు అసలు తెలీదు, నాకు గుర్తులేదు అన్నారు. గుర్తులేదు అని ఎందుకన్నారంటే మీరు ఒకవేళ చెయ్యలేదు అనుకోండి, నాకు అసలు తెలియదు, నేను కలవలేదు అని అంటారు. నాకు గుర్తులేదు అని అంటే మరి గతంలో ఎప్పుడైనా మీరు కలిసారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే మీ ఇద్దరు కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా, మరి దాని సంగతి ఏంటి అని చెప్పేసి అంటే అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ఈజీగా తప్పించుకోవచ్చు, ఏఐ క్రియేట్ చేస్తుంది కదా అని. సో ఈ రకంగా ఆయన మరి తప్పించుకునే ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రకంగాను సిట్కి సంబంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా చంద్రబాబు కబడ్దార్, లోకేష్ జాగ్రత్త అని వేలెత్తి చూపిస్తూ కూడా ఒక రకమైన సీన్ అయితే క్రియేట్ చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారు. మరి ప్రస్తుతానికైతే మాత్రము ఈయన ఈ లిక్కర్ కేసుకి సంబంధించి A18 ముద్దాయిగా ఉన్నారు. అలాగే ఆయన సోదరుడు జోగి రాము A19 ముద్దాయిగా 2-3 నెలలకోసారి ఈ కేసులో అయితే ఉన్నారు. మరి దీనికి సంబంధించి 2-3 నెలలకోసారి కొంత డబ్బుని ముట్ట చెప్పినట్లుగా ఎక్సైజ్ అలాగే సిట్ అధికారులు దర్యాప్తులో వెల్లడైనట్లుగా తెలుస్తుంది. అలాగే నకిలీ మద్యం దందాకి సంబంధించి అండదండలు కానివ్వండి, సహాయ సహకారాలు కూడా అందిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రతిఫలాలన్నింటినీ కూడాను భారీ స్థాయిలోని సొమ్ముని ముట్ట చెప్పారు అని చెప్పేసి అయితే క్లియర్గా వెల్లడవుతుంది. మరి రమేష్ ఆదేశాల మేరకే వైసీపీ హయాంలో 2022లోని జనార్దన్ రావు తన బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తం కొన్ని లక్షల సొమ్మును విత్డ్రా చేసి అందుకున్నట్లుగా కూడా మరో సందర్భంలోని అలా 4-5 దఫాలుగా ఈ సొమ్మునైతే అందుకున్నట్లుగా సిట్ అధికారుల్లో అయితే
వాళ్ళు విచారించిన నేపథ్యంలోనే బయటకు వెలుగు చూసిన విషయాలు. మరి రమేష్‌కి జనార్దన్ రావు డబ్బులు ఇవ్వడం తాము చూసామని చెప్పేసి పలువురు సాక్షులైతే వెల్లడించారు అని చెప్పేసి అయితే సిట్ దర్యాప్తులోన తేలినట్లుగా కనిపిస్తుంది. మరి నకిలీ మద్యం తయారీ కేసులోన జోగి రమేష్, రాములను అరెస్టు చేసిన ఎక్సైజ్ సిట్ అధికారులు వారిద్దరిని కూడా ఆదివారం రాత్రి 11 గంటల మధ్యలోనైతే మాత్రము విజయవాడ ఎక్సైజ్ న్యాయస్థానంలోనే హాజరుపరిచారు. ఇప్పటి వరకు కూడా దర్యాప్తులో తేలిన అంశాలు జనార్దన్ రావు, జోగి రమేష్ మధ్య సంబంధాలు, ఈ కేసులో వీరి ప్రమేయం ఏముంది, వాళ్ళ పాత్ర ఏమిటి, అలాగే కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగాను ఈ ములకల చెరువుకి సంబంధించి జనార్దన్ రావుతోని నకిలీ మద్యానికి సంబంధించి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే దానిపైన దాడికి ముందు ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ గా చేస్తూ వచ్చారు. మరి ముందస్తు కుట్ర ప్రకారమే జనార్దన్ రావును ఆఫ్రికాకి పంపించినట్లు తదితర అంశాలన్నింటినీ కూడా వివరిస్తూ న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్ట్ అయితే సమర్పించారు. మరి నకిలీ మద్యం దందా వల్ల ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లింది అనేది కూడా గుర్తించామని, దీనిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లను అయితే ప్రస్తావించడం జరిగింది. మరి ఇందులోన ఉన్న ప్రధాన అంశాలు ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసుకునే పరిస్థితి అయితే చూద్దాం. మరి దీనికి సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే జోగి రమేష్ కూడా వీళ్ళ మద్దతుతోనే తెలంగాణలో తక్కువ ధరకి ఆ మద్యాన్ని కొని తీసుకుని వచ్చి దాన్ని వేరే వేరే బాటిల్స్ లోన ఫిల్ చేసి అధిక ధరకి విక్రయించేవారు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే నకిలీ మద్య తయారీ కేంద్రాలను కూడా అక్కడక్కడ అట్లా ఏర్పాటు చేశారు, వాటికి బీజాల్ని వేశారు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. అలాగే చిన్నతనం నుంచి కూడా రమేష్ అలాగే జనార్దన్ రావు మధ్యన చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరికి సంబంధించి చాలా చక్కటి రిలేషన్స్ మెయింటైన్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే మాత్రం సిట్ దర్యాప్తులోనైతే వెలుగులు చూసిన విషయాలు. మరి వెలుగు చూసిన విషయాల్లోనే జోగి రమేష్ మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు అన్నట్టుగా ఆ ఆరోపణ వినిపిస్తుంది. మరి జోగి రమేష్ అలాగే రాము వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడాను 2006-19 మధ్య కొన్నింటిలోని భాగస్వాములుగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది ఇవి బార్స్ కి సంబంధించి. అలాగే జనార్దన్ రావు వీరిద్దరి సహకారంతో జనార్దన్ రావు కూడాను కొన్నింటికి సంబంధించిన రెస్టారెంట్స్ అండ్ బార్స్ కూడా నడిపినట్లుగా కూడా విచారణలో వెల్లడైంది. మరి దీనికి సంబంధించిన యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారు, అందులో జోగి రమేష్ కీలక పాత్ర పోషించారు అని కూడా తెలుస్తుంది. మరి 2019 ఎన్నికలు జరిగే వరకు కూడా ఇదంతా కూడా సిండికేట్ అంతా కొనసాగింది. మరి 2023 నుంచి జనార్దన్ రావు, జోగి రమేష్ సహకారంతో నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారని చెప్పేసి కూడా వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల అనంతరం కూడాను కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నిఘా పెరగడంతో నకిలీ మద్యం తయారీని జనార్దన్ రావు ఆపేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏదైతే వీళ్ళు ఇక ఓడిపోతారు, ఇంకా ఓటమి ఖరారైపోతుంది అన్న నేపథ్యంలోన సో మరి ఏదో ఒక వ్యాపారాన్ని వాళ్ళు కట్టుదిట్టం చేసుకోవాలి, పునాదులు లేపి దాన్ని గట్టిగా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎక్కడెక్కడైతే బీజాలని నాటారో నకిలీ మద్యానికి సంబంధించి మరి వీటన్నింటినీ కూడాను కాస్త గట్టిగానే వ్యాపారం చేసినప్పటికీ కూడా ఓడిపోతున్నాము, కూటమి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది అనే నేపథ్యంలో వీళ్ళు మరలా కూడా వ్యాపారాన్ని అంతా, ఎందుకంటే ఖచ్చితంగా ఆ మూడో నేత్రం అనేది తెరుచుకుని ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళని కూటమి ప్రభుత్వం కన్నేసి ఉంచుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో మరి నకిలీ మద్యానికి సంబంధించి తయారీనైతే జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి ఆపేయడం జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే నేపథ్యంలోనే దుష్ప్రచారం చేయాలి అనే లక్ష్యంతోనే అద్దేపల్లి జనార్దన్ రావుని ముందు పెట్టి రమేష్ ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఆరోపణ చాలా గట్టిగా వినిపించింది. అలాగే సిట్టులో కూడాను దీనికి సంబంధించిన దర్యాప్తులో కూడా అనేక విషయాలు వెలుగు చూసిన పరిస్థితి. మరి తంబలపల్లి నాయకులు కూడా దీనికి సంబంధించి నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించిన పక్షంలోనే జనార్దనం వారిపైన ఒత్తిడి తేవడంతోనే వాళ్ళు మౌనంగా ఉండిపోవడము, తర్వాత మళ్ళీ జోగి రమేష్, రాము, జనార్దన్ రావును సంప్రదించి వాళ్ళు ఎక్కడున్నారని ఆరా తీసుకుని వాళ్ళు ఆఫ్రికా ఉన్నట్లు చెప్పడము, మరి ఆ దేశానికి సంబంధించి వెళ్ళిపోవాలని ఆదేశించడము. సో ఈ మొత్తం ప్లాన్ అంతా కూడాను జరుగుతూ వచ్చిందనమాట. సో మొత్తానికి ఇదంతా కూడాను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధించి దుష్ప్రచారం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా, దీనికి సంబంధించి ప్రజల్లోన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ని తీసుకొచ్చేసేయాలి అని చెప్పేసి అందుకే తరచూ చూస్తూ ఉన్నాం నకిలీ మద్యం మరణాలు. రీసెంట్ గా జరిగిన కర్నూలు బస్ ఇష్యూలో కూడాను కొంతమందిని 24 మందిని దాదాపుగాను అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం. ఇందులో వైసీపీ నేత శ్యామల కూడా ఉన్నారు. మరి ఆవిడ కూడా ఇదే మాట్లాడింది స్క్రీన్ మీద, నకిలీ మద్యం తాగి చనిపోయారు అని చెప్పేసి. సో అది కాదు అని చెప్పేసి అయితే ఈ నిర్ధారణ అయింది విచారణలోని. మరి అయినా కూడా వాళ్ళు ప్రతిదానికి కూడా నకిలీ మద్యానికి సంబంధించి దాన్ని ప్రెజర్ పెడుతూ అంశాన్ని పెద్ద ఎత్తున దీన్ని ఓవర్ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తోంది అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం పైన
దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయినా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకపోవడంతోని మిగిలినవి ఇవన్నీ ఏ ఇష్యూ జరిగినా కూడాను దీని మీదే అధికార ప్రభుత్వం మీద ప్రయత్నం చేసి బురద జల్లే ప్రయత్నంలోని ప్లాన్ అంతా చేస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తానికి అనేక విషయాలు బయటికి రావడంతో జోగి రమేష్, రాము తీవ్ర ఆర్థిక నేరాలకి పాల్పడ్డారు. అక్రమంగా అనుచిత ఆర్థికంగా లబ్ధి పొందారు. వీళ్ళిద్దరి కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మనీ ట్రయల్ అలాగే కుట్రదారులుగా కొల్లగొట్టిన ఆ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్మునంతా కూడా వీళ్ళిద్దరూ ఎక్కడికి చేర్చారు, ఎక్కడెక్కడ ఇంకా ఇతర పెట్టుబడులు ఉన్నాయి తదితర అంశాల మీద అయితే మాత్రము జోగి సోదరులను లోతుగా విచారించాలి అని చెప్పేసి అయితే మాత్రము గట్టిగా సిట్ అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని దీని మీద వాళ్ళని విచారించే ప్రయత్నం చేస్తుంది. సాక్షుల్ని ప్రభావితం అంటే ఎవరైతే ఇంకా ఇతర సాక్షులు ఉన్నారో ఇప్పటికి ఆల్మోస్ట్ కొంతమంది నుంచి సాక్ష్యాలను సేకరించారు. ఇంకా ఎవరైతే ఇతర సాక్షులు ఉన్నారో ఈ సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా సాక్షుల్ని వాళ్ళ అండర్లోకి ఎందుకంటే వాళ్ళైతే అరెస్ట్ అయ్యారు కానీ మిగిలిన ఇంకా మేధావులంతా బయటే ఉండిపోయారు. మరి ఈ వైసీపీ మేధావులంతా కూడా ఇంకేదైనా కుట్ర చేసి సాక్షుల్ని మభ్యపెట్టి వాళ్ళకి ఏదైనా ఎర చూపించి వాళ్ళని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లేదు అని అంటే ఎక్కడికైనా పారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం పడింది అని చెప్పేసి అయితే మాత్రము అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి జోగి రమేష్ తీవ్రతరమైన వ్యాఖ్యలు చేయడము అలాగే ఆ బాబుని నీ అంతు చూస్తానంటూ కూడా ఆయన పైన కక్ష సాధింపుగా మాట్లాడడము. సో ఇవన్నీ కూడా నా ఆగ్రహంతో ఒక రకంగా ఊగిపోవడము, నా అరెస్టుని చంద్రబాబు పిచ్చికి పరాకాష్ఠగా కనిపిస్తోందని చెప్పేసి సవాల్ చేయడం, ఇవన్నీ కూడా ఒక రకమైన వ్యంగ్యాత్మకమైన ఒక మాట్లాడరాని మాటల్ని మాట్లాడుతూ ఆయన ఒక విచక్షణ రహితమైన మాటలు మాట్లాడడం అనేది ఇది చాలా ఒక రకమైన యాంటీ నెగటివిటీని అయితే క్రియేట్ చేసింది అక్కడ మాత్రము. మరి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నా మీద కక్ష కట్టాడని చెప్పేసి నేను కొద్ది రోజులుగా చెప్తూ ఉన్నాను. అదే నిజమైంది ఈరోజు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే నా భార్య బిడ్డల సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా నేను ఇన్ని ప్రమాణాలు చేసినప్పటికీ కూడాను ప్రమాణాలు ఎవరు నమ్ముతారు? అసలు ముందు తేలాల్సింది సిట్లో విషయాలు కదా, మరి నిజాలన్నీ బయటికి రావాలనే కదా చేస్తూ ఉన్నారు. మీరు ప్రమాణాలు చేస్తే అయిపోతుందా? మరి ఇదంతా సిట్టే తేల్చుకుంటుంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రస్తుతానికి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఆ వైసీపీ నేతలు అనేక మంది నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ అలాగే దేవినేని అవినాష్ ఇలాగ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా జోగి రమేష్ కి మద్దతుగా కూడా స్టేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళు నినాదాలు చేయడం అయితే కనిపించింది. మరి దీనికి సంబంధించి ఎక్సైజ్ స్టేషన్ వద్ద జోగి రమేష్ అనుచరులు కూడా ఒక రకంగా రెచ్చిపోయి స్టేషన్ తలుపులు లోపలికి దూసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న గ్లాసుల్ని అద్దాలని కూడా పగలగొట్టడం జరిగింది. అలాగే పోలీసు సిబ్బంది మీద దాడి చేశారు, షర్ట్లు పట్టుకొని చించేసిన వైనాన్ని కూడా చూసాం. మరి దీనికి సంబంధించి గాయపడిన వారు కూడా ఉన్నారు ఇందులోని. వాళ్ళు ఇంకొక ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. మీరు ఏదైతే టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ అంటూ రెచ్చిపోతూ ఉందో మరి మేము బ్లూ బుక్ ని తీసుకొని వస్తాం 2.0 మేమేంటో చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆ ఛాలెంజ్ విసరడం జరిగింది. మరి దీనికి సంబంధించి చాలా కఠినమైన మాటలు, ఒక విచిత్రమైన మాట తీరును కూడా ఇక్కడ ప్రదర్శించారు వైసీపీకి సంబంధించిన నేతలు అలాగే కార్యకర్తలు. మరి ఇది మరింత అగ్గి మీద ఆర్జం పోసినట్టు ప్రజల్లోకి మరింత నెగిటివ్ గా వెళ్లే ప్రమాదం ఉంది అని వాళ్ళు ఎందుకు గుర్తించడం లేదు అన్నది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. మరి దీన్ని కాస్త అదుపు చేయకపోతే ఇంకా వైసీపీ మూలాలు అనేవి కనిపించకుండా పోతాయి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయ విశ్లేషకులు. సో మరి ఎందుకంటే అక్కడ ఉన్న పోలీసుల మీద దాడి చేశారు, పోలీసులు చొక్కాలను చించేశారు, అద్దాలను పగలగొట్టారు. సో ఇవన్నీ కూడాను ఒక జోగి రమేష్ అనే వ్యక్తి కోసము ఇంత ఈ రకంగా రెచ్చిపోయి అధికారుల మీద ఈ రకంగా దాడి చేయడం ఇవన్నీ కూడాను ఆ తర్వాత పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా వీటన్నింటికీను. సో మరి నిజంగానే సిట్లోన పూర్తిగా ఇప్పుడైతే ఏవైతే వెలుగులోకి వచ్చినాయో మరి ఖచ్చితంగా నిజాన్ని గనక ఇంకా ఒప్పుకునే పరిస్థితులు ఏర్పడితే, నిజాన్ని గనక ఒప్పుకుంటే మరికొన్ని విషయాలు అయితే బయటికి రావాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అన్న విషయం గురించి అయితే వెయిట్ చేయాల్సి ఉంది. మరి జోగి రమేష్ విసిరిన ఛాలెంజ్, కార్యకర్తలు విసిరిన ఛాలెంజ్, అలాగే దీనికి సంబంధించి అధికార పార్టీ ఎలాంటి లీడ్ తీసుకుంటుంది, అధికార పార్టీ ఎలా తన కౌంటర్ ఇవ్వబోతోంది అనేది అయితే చూడాల్సి ఉంది. మరి ఏదైనా కూడా సీరియస్ గా ఈ విషయంలో మాత్రము కీలకంగా దీనిలో ఉన్న వెనక నిజాలను అయితే బయటికి తేవాలనే అధికార పార్టీ అయితే గట్టిగా కూర్చొని ఉంది. సో ఏదైతే ఇది అధికార పార్టీ చేస్తోంది అని ఆరోపించారో మరి నిజాలు నీకు తెలిసే విషయంలో అయితే మరి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది అన్నది అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.